హలో అస్సలం అయికం నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఇస్తున్నా. ఈరోజు అయితే ఫ్రైడే 10:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంటికి మాట్లాడేసి స్నానం చేసేసి ఇప్పుడైతే రెడీ అయిపోయినా నమాజ్కి అయితే వెళ్ళిపోదాం. నమాజ్కి వెళ్ళే ముందు అయితే డైలీ అయితే ఒక 2 డేట్స్ అయితే తిని పోదాం అన్నట్టు. డేట్స్ తెచ్చుకున్నా మొన్న అక్బర్ అన్న వాళ్ళ ముసలమ్మ ఇచ్చింది కాబట్టి తింటే మంచిదే హెల్త్కి. మళ్ళీ ఏంటంటే నమాజ్కి వెళ్ళేటప్పుడు స్వీట్ తిని పోవాలంటారు చాలామంది మా కమ్యూనిటీలో అలాంటి. ఇప్పుడు వెళ్దాం తినేసి. మన నుంచి ఇంకేం తినలేను, వాటర్ కూడా తాగాలి. ఫస్ట్ డేట్స్ తింటాను. నమాజ్ తర్వాత పోయి అక్బర్ రూమ్లో బిర్యానీ అవుతుంది, నైట్ చేసింది, తినేసి మళ్ళీ వచ్చి పడుకోవడమే. మళ్ళీ వెళ్తాం. కార్ అయితే అక్కడ వెనకాల పార్క్ చేసేసిన. ఇప్పుడైతే వెళ్తున్నా నమాజ్కి. చూడొచ్చు మొత్తం వెహికల్స్ ఫుల్ ఉంటాయి. ఏదైతే ప్లేస్ ఉండదు, కారు దూరమే పెట్టుకున్నా. తొందరగా వెళ్ళిపోవాలి, డ్యూటీ వచ్చినా రావచ్చు. ఇదైతే మస్జిద్. నమాజ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నా. కార్లో వాటర్ బాటిల్ తీసుకున్నారు తాగడానికి. ఇప్పుడైతే పోదాం అక్బర్ అన్న రూమ్కి. అక్బర్ అన్న కొద్దిగా లేట్ వెళ్తాడు, అందరితో మాట్లాడి చేసి ఇప్పుడైతే ఉంటాం. నమాజ్ అయితే అయిపోయింది. నమాజ్ నుంచి అయితే మస్జిద్ నుంచి అయితే ఇప్పుడు అక్బర్ అన్న రూమ్కి అయితే వెళ్తున్నా. అక్బర్ అన్న కొద్దిగా లేట్ వస్తాడు, ఫ్రెండ్స్ కలుస్తారు కాబట్టి కూర్చొని మెల్లగా ముచ్చట పెట్టుకుని వస్తాడు. మనం కార్ తీసుకొని వస్తాం కాబట్టి ఇక్కడ బండకు అడ్డం ఉంటుంది కాబట్టి మనం తొందరగా తీయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడైతే పోదాం. అక్బర్ అన్న రూమ్ దగ్గర పార్కింగ్ పెట్టేసి కార్లో అయితే కొద్దిగా ఫోన్ చూద్దాం, టైం పాస్ చేసే వరకంటే వచ్చేస్తాడు. వెళ్దాం, మళ్ళీ కలుద్దాం తిన్న తర్వాత. హాయ్, వెల్కమ్ బ్యాక్. మేడం వాళ్ళ అమ్మాయి కాల్ చేసి అయితే కాఫీ షాప్కి వెళ్ళి కాల్ చేయమన్నది. ఇప్పుడైతే వెళ్తున్నా కాఫీ షాప్కి. దగ్గర దాకా వచ్చేసిన. రూమ్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది, 4 కిలోమీటర్లు నా రూమ్ నుంచి. ఎప్పుడైతే వెళ్తున్నా కాఫీ షాప్కి. కాఫీ షాప్ వెళ్ళి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చి మీకు చూపిస్తా కాఫీ. అట్నుంచి వెళ్తా. అదిగా ఇప్పుడైతే అక్కడ ఫుట్బాల్ గేమ్ నడుస్తుందేమో. డేలో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఏమో ఫుట్బాల్ గేమ్ నడుస్తుంది అనుకుంటా, లేకుంటే క్రికెట్ నడుస్తుంది. మనకు టైం దొరకదు కాబట్టి మనం వెళ్ళాము. ఇప్పుడు నేను ఇటు వచ్చినా కాబట్టి చూపిస్తాం. ఈరోజు ఏం గేమ్ నడుస్తుందో తెలియదు మనకు, నాకు కూడా. వెళ్దాం. క్రికెట్ అయితే నడుస్తుంది, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అందులో. క్లారిటీగా అనిపిస్తలేదు. క్రికెట్ నడుస్తుంది. కాఫీ ఆర్డర్ ఇచ్చేసి వచ్చి 5 మినిట్స్ చూపించి వెళ్ళిపోదాం. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ తొందరగా రెడీ చేస్తారు కాఫీ. వచ్చేసిన కాఫీ షాప్ దగ్గరికి. ఇవైతే నేను కాఫీలు ఆర్డర్ ఇచ్చింది, తీసుకున్నా. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేద్దాం మేడం వాళ్ళ ఇంట్లో. దాని తర్వాత రూమ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎటైనా వెళ్ళాలి. 2 కలిపి వచ్చిన బిల్లు 20 రియాలు. తక్కువనే రేటు నాకు తెలిసి. చాలామంది ఉంటారు. లేట్ అయింది. బాగా ఫేమస్ ఈ మధ్యనే ఓపెన్ అయింది అనుకుంటా. చాలామంది వస్తున్నారు. ఇప్పుడు పార్కింగ్ పెట్టుకొని కూడా ప్లేస్ లేదు. యూటర్న్ కొట్టి రావాలి మళ్ళీ. ఇప్పుడు వెళ్ళిపోదాం రూమ్కి. అటు నుంచి పోయేటప్పుడు మ్యాచ్ ఉందో అయిపోయిందో కూడా తెలియదు. చాలా లేట్ అయితే అయింది తీసుకునేసరికి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం రూమ్కి. ఇప్పుడు టైం అయితే 12:10 AM అవుతుంది. 12:10 అవుతుంది. మేడం వాళ్ళని తీసుకుని అయితే కాఫీ షాప్కి వచ్చిన. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. మేడం వాళ్ళు వస్తున్నారు, లేకుంటే చూపిస్తుండే. ఇంకా చూపిస్తా రాకుంటే. బయట చూడండి, ఏదొక కాఫీ షాప్. చాలా ఫుల్ అయితే రష్ ఉంది ఇక్కడ. ఇది మొత్తం కాఫీ షాప్లే. ఈరోజు ఫుల్ రష్ ఉంది.
మార్నింగ్ మీకు చూపించిన కదా ఫుట్బాల్ ఆడుతున్నారని, క్రికెట్ ఆడుతున్నారని, అదే ప్లేస్. మొత్తం అయితే కాఫీ షాప్లే ఇక్కడ. అయితే మనకు పార్కింగ్ లేకుండే. టైం చూడొచ్చు, అబద్ధం చెప్తున్నా అనుకుంటారు, 12 అవుతుంది ఇప్పుడు మార్నింగ్, మిడ్ నైట్. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా, కాఫీ షాప్లే మొత్తం. చలికాలం కాబట్టి ఫైర్ కూడా వేసారు ఆడ కూర్చోనికి. మొత్తం కాఫీ షాపే, ఇది కూడా కాఫీ షాపే. రేపు హాలిడే కాబట్టి ఈరోజు రేపు హాలిడే కాబట్టి అందరూ నైట్ ఇటే ఉన్నారు. కాఫీ షాపుల పంట మెయిన్ రోడ్ మీద అల్ జహరా మన ఇక్కడ పార్క్ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ క్రికెట్ ఆడుతున్నారని చూపెట్టినా కదా, అదే ఏరియా ఇది మొత్తం. చాలా రష్ అవుతుంది. మనం వెయిట్ చేద్దాం, ఏం చేయలేము ఇక. తినేసిన ఇప్పుడైతే రూమ్ పోయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నుంచి అయితే డ్రాప్ చేయడానికి అయితే పోతే మా పని మనిషి అయితే డ్రాప్ చేసేసిన. ఇలా ఇట్లానే కూర్చున్నాను. ఇంకా నాకు తర్వాత చెప్పారు కాఫీ షాప్కి పోనని, అదే ఇక్కడ తీసుకొచ్చిన. వెయిట్ చేద్దాం మనం కూడా. ఎవరు లేరు ఈరోజు. మేడం వాళ్ళని అయితే డ్రాప్ చేసిన. మేడం అయితే నాకు కూడా కాఫీ తీసుకొని వచ్చింది, కోల్డ్ కాఫీ. ఇక్కడ పోయి తాగితే నిద్ర కూడా రాదు నైట్ మొత్తం. ఇచ్చింది మనకు గెలవకుండా తెచ్చింది, తీసుకోవాల్సిందే ఎట్లయినా చేసి. ఎప్పుడైతే అక్బర్ అన్న కూడా వచ్చిండు, తిరిగి వచ్చినట్టున్నాడు అక్బర్ అన్న. ఎప్పుడైతే పోయి మనం అక్బర్ అన్న కలిసిపోదాం. వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్, జై హింద్, జై భారత్. అడ్వాన్స్గా మీకు కూడా హ్యాపీ రిపబ్లిక్ డే.